నమస్తే, మీ పేరు? రఘురామ్. రఘురామ్, ఇప్పుడు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నిన్న. సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్లో వచ్చినా, స్పీడ్ వచ్చినా, ఏదైనా సరే ఇప్పుడు చలాన్లు పడితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతాయంట. ఏమంటారు దానిపై మీ అభిప్రాయం ఏంది? మంచిదే, కట్ కావడం మంచిదే. తప్పు చేయరు ఇంకోసారి. అంతేనా? కరెక్ట్ రూల్ అది. తప్పు చేయడానికి భయం ఉండాలి. అంటే ప్రభుత్వం చేసేది కరెక్టే అంటారా? కరెక్టే. అంటే మరి వ్యతిరేకత అంటే ఆటోలు నడుపుకుంటారు వాళ్ళ వీళ్ళ ఆటో అంటే ఉన్నప్పుడు భయం ఉండాలి. తప్పు చేయొద్దు. ఇష్టం వచ్చినట్టు సిగ్నల్ క్రాస్ చేసి యాక్సిడెంట్లు చేస్తా, రాంగ్ రూట్ లో వచ్చి వేరే వాళ్ళని పరిచయం చేస్తా అంటే అది తప్పే. దాంట్లో ఏం తప్పు లేదు. అంతేనా? అంతే. అది డ్రైవర్ ఉంటే డ్రైవర్ అకౌంట్ లోకి వెళ్ళి కట్ కావాలి, ఓనర్ ఉంటే ఓనర్ అకౌంట్ లోకి వెళ్ళి కట్ కావాలి. ఇంకోసారి చేయరు. అది మంచి రూలే. అంతే అంటావు? అంతే. అంటే ఇంకోటి ఏంటంటే ఈ రూల్ వల్ల చాలా మంది పేదలు ఉంటారు కదా, ఎక్కువ శాతం ఆటోలు లేకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే కావాలని కూడా జంపు చేయరు. ఒకసారి అటో ఇటో అవుతుంది కదా, దానివల్ల ప్రమాదం కదా అంటున్నారు. తప్పే. అది పేదోళ్ళున్నా గొప్పోళ్ళు ఉన్నా అందరు పేదోళ్ళే ఉంటారు. ఆటో నడపడానికి ఎవడు గొప్పోళ్ళు రారు. నడిపేదే పేదోళ్ళు. పేదోళ్ళు ఉన్నాక తప్పు చేయొద్దు. మరి ఓకే, మంచిదే అంటావు? మంచిదే. నాకు మాత్రం మంచిది. అటువంటి రూల్ ఉండాలి. బ్రదర్, మీ పేరు? నా పేరు వెంకట్ అండి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేసిండు. ఇప్పుడు చలాన్లు పడతాయి కదా, ఆటోమేటిక్ కట్ అవుతాయంట ఇక త్వరలో. అంటే ట్రాఫిక్ రూల్స్ అట్లా చేస్తారంట. అంటే ఇప్పుడు సిగ్నల్ జంప్ అయినప్పుడే నీ ఫోటో పడితే చలాన్ పడుతుంది, ఎమ్మడే నీ అకౌంట్ నుంచి కూడా కట్ అవుతాయంట. ఆ రూల్స్ వస్తున్నాయి, ఏమంటావు దాని గురించి? అది బెస్ట్ ఆప్షన్ కదా. అందరూ బండి నడపాలంటే భయంతో నడుపుతారు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు. అప్పుడు ఇంకా వాళ్ళకు పెండింగ్ అనేది ఏముండదు. ఇంకా ఎవరైతే ఓనర్కే లాస్ ఉంటుంది. వేరే వాళ్ళకి బండి ఎవరు వచ్చినా వాళ్ళు కూడా కరెక్ట్ నడపాలని నడపదని ఆప్షన్ ఉంటుంది. కానీ రూల్ అనేది చాలా పర్ఫెక్ట్. ఇది అంటే దానివల్ల ఏం లాభాలు జరుగుతాయి? ఏం లాభాలంటే రాంగ్ రూట్ వెళ్ళరు చాలా మంది, అన్వాంటెడ్ నెసెసరీ ర్యాష్ డ్రైవింగ్ చేయరు, రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. ఏంటంటే మనీ కట్ అవుతుంది కదా, ఆ భయం అనేది కొద్దిగా ఉంటుంది. ఇంకా మామూలుగా అయితే కొద్దిగా ట్రాఫిక్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఆప్షన్స్ మంచిదేనా? మంచిదే, చాలా మంచిది. యాక్చువల్లీ ఇది బండి నెంబర్ ప్రకారం అవుటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ ఎట్లా కట్ అవుతుందో సేమ్ ఇది యాజ్ ఇట్ ఈస్. అదే బెస్ట్ ఆప్షన్ ఇది. అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, అదే ప్రభుత్వం ఏమంటుందంటే, ఇట్లా తేవడం వల్ల భయంతో ఉంటారు, యాక్సిడెంట్లు కూడా జరగవు, హెల్మెట్లు పెట్టుకుంటారు, ట్రిపుల్ రైడింగ్ చేయరు అనేది ఆయన చెప్తున్నాడు. నిజంగా కరెక్టేనా? చాలా కరెక్ట్, 100% కరెక్ట్. దీనికైతే సపోర్ట్ ఉంటుంది కంపల్సరీ. పబ్లిక్ కూడా చాలా మంది రెస్పెక్ట్ అవుతారు. వేరే వాళ్ళకి ఎవరికైనా బండి కావాలంటే భయపడతారు. ఎవరు బండి వాళ్ళు ఈజీగా సింపుల్ వెళ్ళిపోతారు. చిన్నపిల్లలకు కూడా తల్లిదండ్రులు బైకులు ఇస్తారు, స్కూటీలు, వాళ్ళ మీద కూడా కఠిన రూల్స్ వస్తున్నాయంట. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, కానీ నడుస్తున్నాయి, కానీ బయటికి తెలుస్తలేవు. అవి ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు పోలీస్ స్టేషన్కి. దానికి వాళ్ళకు కూడా క్లాసెస్ విక్తున్నారు అందరూ. అది ఆల్రెడీ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. అదే నేను స్వాగతిస్తున్నా. ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ రాంగ్ రూట్ అన్నది కంప్లీట్గా మీరు ఎరాడికేట్ చేసేయాలి. వాటిని తీసుకెళ్లి జైల్లో వేసేయాలి ఒక వారం రోజులు. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. ఇంకా కట్ అవ్వడం పాలసీలు అంటే ఎవడ మట్టుగాడు జాగ్రత్తగా ఉంటే ఎవరికి డబ్బులు కట్ అవ్వవు. రేవంత్ రెడ్డి నిన్న ఒక స్టేట్మెంట్ చేసాడు, ఈ ప్రమాదాలు తగ్గించాలనా డిస్కౌంట్ ఇయ్యడంట. అదే రూల్స్ తెస్తాడంట త్వరలో. ఒకవేళ సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోతే ఆటోమేటిక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయంట. ఇక ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ అనేది కామన్ రెస్పాన్సిబిలిటీ అండి. ఎవడు వెహికల్ డ్రైవ్ చేసినా కూడా. సిగ్నల్ జంపింగ్ అంటే వాళ్ళు ఎక్కడైతే దాన్ని ఏమంటారు అంటే టైమర్ పెడుతున్నారా కౌంట్ డౌన్, అది సిగ్నల్ దగ్గరే కాకుండా ఇంకొంచెం ఒక 50-100 మీటర్స్ యువతలు కూడా పెడితే కనుక పాసింగ్ వెహికల్స్ చూసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు స్లో అవుతాయి. సో జంపింగ్ అన్న ఛాన్సే లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రేక్ వేసినా కూడా వెనకమాల వచ్చి గుర్తుడేమో భయంతో ఇటు ముందుకెళ్తాడు. సో అది అవాయిడ్ చేయగలిగితే చాలు. ఆటోమేటిక్ చలాన్లు అంటే దీనివల్ల లాభాలు ఏం జరగవచ్చు? లాభాలంటే ఏం జరగాలంటే ప్రమాదాలు నివారించవచ్చు. పబ్లిక్ ఫస్ట్ అలర్ట్గా ఉంటారు, ప్రమాదాలన్నీ నివారించవచ్చు. ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది? ఎవడైతే ఫైన్ కడతాను నేను ఎవడు చూసుకుంటాడు చూసుకునే రోడ్డు మీదకి వెళ్ళడు. అంటే ఈ ఆటోమేటిక్ కట్ కావడం వల్ల భయం ఉంటుంది అంటావా వాహనదారుల్లో? ఆటోమేటిక్ కట్ కావడం కన్నా కూడా అది ముందు వాళ్ళకి నోటీస్ ఇచ్చి కట్ చేయడం బెస్ట్. అవగాహన కల్పిస్తారంట ఫస్ట్. అవగాహన కల్పించడం కాదు, ఆటోమేటిక్ గా కట్ అవ్వాలంటే అదేం ఫాస్ట్ ట్యాగ్ కాదు కదా ఎప్పుడు పడితే అప్పుడు కట్ అవ్వడానికి. సిగ్నల్ అన్నాక ఏదైనా అది చేస్తే కనుక వాళ్ళు ఫౌల్ ఉంటే ఆ ఫౌల్కి వెళ్ళి పిలవాలి ఎంబటే. ఎందుకంటే ఎంత డెవలప్ అవుతుంది, ఎంత టెక్నాలజీ ఉంది. ఎంతో మంది క్రిమినల్స్నే పట్టుకొస్తున్నప్పుడు ఒక సిగ్నల్ జంపింగ్ వాళ్ళని పట్టుకోలేరా? వెహికల్ రికార్డ్స్ ఇక్కడే ఉంటాయి. సో ఆటోమేటిక్గా కటింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. ఈ లోపు వీళ్ళు ప్రొవైడ్ చేయవలసిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు అక్కడ కెమెరా తిప్పండి, అక్కడ వాటర్ ఎందుకు లాగ్ అయింది, ఎవడైనా బండి ఎక్కువ జామ్ అయితే కెమెరా తిప్పండి ఒకసారి చూపించండి. స్కిడ్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఏమైనా గవర్నమెంట్ ఇస్తారా?
గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకోమంటారు. బట్ అక్కడైతే జరగదు కదా ఏమి. సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే డెఫినెట్గా స్ట్రిక్ట్ రూల్సే ఉండాలి, బట్ అవి సోషల్ ఫ్రెండ్లీగా ఉండాలి. మీరైతే స్వాగతిస్తున్నారా? 100% అండి. కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే ముందు వాళ్ళు పబ్లిక్కి ఏం చెయ్యాలో అలాంటివి ప్రొవైడ్ చేయగలుగుతాయి. పాత్ హోల్స్ ఆన్ ది రోడ్స్ హ్యాస్ టు బి కవర్డ్ ఇమీడియట్లీ. ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లోయింగ్ హ్యాస్ టు బి అవాయిడెడ్ ఇమీడియట్లీ. ఈవెన్ నా మొబైల్ నెంబర్ నేను ఇస్తాను. నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్లో దగ్గర వీక్ డేస్ ఫైట్ చేస్తే ఒక పాత్ హోల్ మూసారు నాగోలు స్టేషన్ కింద. దట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 2024 డిసెంబర్ కూడా ఏదో పిల్లర్ నెంబర్ 28 and 26 మధ్యలో ఎక్కడో అది 628, 626 మధ్యలో. ఆ రికార్డ్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి, చూసుకోవచ్చు వాళ్ళు. సో యాజ్ ఎ సిటిజన్ ఐ వెల్కమ్, బట్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ దట్ దే నీడ్ టు ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ general things what public is needed or traffic commuters are needed. Definitely. Thank you.